నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఐడెల్లి ఆలయ నూతన మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు. మాలాధారణ స్వీకరించిన భక్తులు. జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు జరిగేలా అన్ని ఏర్పాటు చేయాలన్నారు. సీసే సంస్థ సమయాన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి పత్తి పంటను మద్దతు ధర కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ స్లాబ్ బుకింగ్ సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకానికి సంబంధించిన స్లాట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు. పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో హాజరై భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 100 ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త అల్లుల వినోదమ్మ మురళిరెడ్డి దంపతులు భక్తులకు ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం చేసినట్లు ఆలయ గురుస్వామి నవమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిర్మల్పట్నంలోని రోషిని ఆసుపత్రిలో ఎంతో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. ఆదిలాబాద్ సోన్పల్లి చెందిన ఉషా అనే మహిళ 9 నెలల గర్భంతో ఉండగా ఆమెకు డెంగ్యూతో పాటు రక్తహీనతతో బాధపడగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినప్పటికీ సదరు మహిళ యూరినరీ ఇన్ఫెక్షన్తో పాటు ఊపిరితిత్తులు నీర్చేయడంతో అక్కడ వైద్యులు హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. నిరుపేద కుటుంబం కావడంతో మహిళా కుటుంబ సభ్యులు నిర్మల్లోని రోషిని ఆసుపత్రిలో స్పందించగా ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్యం సుఖప్రసవమైన అనంతరం మసనాడు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, వైద్యులు సుమలత, రోషిని, ప్రవీణ్, శ్రావణ్, సుధీర్, సాయి, నిఖిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఉషా. నా ఊరు సోన్పల్లి. నేను ఆదిలాబాద్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో కూడా తీసుకోలే, హైదరాబాద్లో పంపించిండు. ఆడ పోయి ఆ డాక్టర్ అన్నారు 3 ప్రాణాలు కూడా పోతా అని చెప్పిండు. ఆడ మాకు మంచిగా అనిపించలేదు. అందుకోసం నిర్మల హాస్పిటల్లో రోషిని హాస్పిటల్లో మేము వచ్చినాం. నా బ్లడ్ కూడా తగ్గి ఉండే, రక్త కణాలు కూడా తగ్గి ఉండే, నా ప్రాణాలు పోతాయని చెప్పిండు డాక్టర్లు అందరూ.
ఈడ రోషిని హాస్పిటల్లో నా ట్రీట్మెంట్ బాగా చేసిండు అని అందరు డాక్టర్ని ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు మేము ఒక స్పెషల్ కేసు గురించి చెప్పబోతున్నాము. దిస్ ఇస్ రిగార్డింగ్ పేషెంట్ ఉషా. షీ ఈస్ ఎ ప్రైమీ, 8 years marital life, precious pregnancy అండి. షీ కన్సీవ్డ్ ఆఫ్టర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. తర్వాత షీ టుక్ ట్రీట్మెంట్ ఇన్ రిమ్స్ ఆదిలాబాద్ అండ్ దేర్ షీ డెవలప్డ్ లో ప్లేట్లెట్ కౌంట్ అండ్ డెంగ్యూ ఫీవర్తో సఫర్ అయ్యి అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేశారు. కానీ యాజ్ పేషెంట్ వాజ్ నాట్ అఫోర్డబుల్, అక్కడి నుంచి దే హ్యావ్ బాట్ ద పేషెంట్ హియర్ అండ్ హియర్ డాక్టర్ ప్రవీణ్ హ్యాస్ టేకెన్ అప్ ద కేస్, జనరల్ ఫిజిషియన్ ఇన్ ఆ హాస్పిటల్, and he has taken care of the patient. At 35 weeks with twin gestation, ఆమెకి పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోయి, కానీ అప్పటికి ప్లేట్లెట్ కౌంట్ ఓన్లీ 30,000 కౌంటే ఉండింది. టేకింగ్ ద హై రిస్క్ కన్సెంట్ ఫ్రమ్ ద పేషెంట్, వాళ్ళు ఏదైనా సరే ఓకే అనగా మేము రిస్క్ అన్ని వాళ్ళకి ఏదైతే రిస్క్ ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే ఏం రిస్క్ కావచ్చు, బ్లడ్ లాస్ కానీ తల్లికి పిల్లలకి కూడా రిస్క్ అన్నీ చెప్పాక కూడా ఓకే మీరు చెయ్యండి, ఎట్లా ఉన్నా చెయ్యండి అన్నప్పుడు మేము ఇక్కడ రోషిని హాస్పిటల్లో వీ టుక్ అప్ ద కేస్ అండ్ వీ హ్యావ్ డన్ ద సెక్షన్ అండ్ షీ డెలివర్డ్ 2 twin babies and both the babies are healthy. మన దగ్గరికి ఒక 25 years ఉషా అనే ఫీమేల్ ప్రీషియస్ ప్రెగ్నెన్సీతో వచ్చింది. ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండే, మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉండే, లో ప్లేట్లెట్ కౌంట్, లో హెచ్బి ఉండే. అయినా కానీ మేడం మంచి హ్యాండిల్ చేసిండు. పీడియాట్రిషియన్ తరఫు నుంచి వెళ్ళి నా తరఫు నుంచి వెళ్ళి బేబీ ఇమీడియట్గా పుట్టినాక ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బేబీ డిశ్చార్జ్ అయ్యే వరకు చాలా నీట్గా మేనేజ్ చేసి ఇద్దరు బేబీకి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేషెంట్ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జెస్టేషనల్ థ్రోంబోసైటోపెనియా అని చెప్పేసి ఒక డయాగ్నోస్కి ఒక కంక్లూజన్ ఉండే. తర్వాత థ్రోంబోసైటోపెనియా అండ్ డెంగ్యూ పాజిటివ్ ఉండే. ఉన్న తర్వాత పేషెంట్ సిచ్యువేషన్ బాగా ఇంతకుముందు ఏమైందంటే టైంకి 5th month 6th monthలో సర్క్యులేట్ చేసి పెట్టినారు. సో పెట్టిన తర్వాత కూడా అమ్యూనిటీ ఫ్లూయిడ్స్ కానీ ఫీటల్ సౌండ్స్ కానీ ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ ఉండే. ఎంటైర్గా టీం అందరం తీసుకొని పేషెంట్ వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతవరకు ఇచ్చినారంటే, సార్ ఏదైనా పర్లేదు, మీ దగ్గర హై రిస్క్ ప్రెగ్నెన్సీలు చాలా వరకు చేస్తున్నారని చెప్పేసి మాకు జిల్లా వ్యాప్తంగా అందరు చెప్పినారు. సార్ మా పేషెంట్ కంపల్సరీ మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఎంటైర్ టీంని వాళ్ళు వేడుకోవడం జరిగింది. సరే మేము ఒక దూరపు ప్రాంతాల నుంచి అక్కడ ఎట్లాంటి కూడా బస్సు ఫెసిలిటీస్ లేని ఒక ప్రాంతాల నుంచి మా మీద నమ్మకంతో మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ గట్స్ చూసుకొని మేమందరం ఎంటైర్ టీం అందరం కలిసి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చి బిడ్డని తర్వాత తల్లిని ఇద్దరు ట్విన్స్ని బయటకు తీసుకొచ్చి హ్యాపీగా ఉంచడం జరిగింది. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయి. బీపీ ఎక్కువ తక్కువ రావడం, మళ్ళీ ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఊపిరితిత్తులో వాటర్ రావడము, వాటన్నిటిని ఎంటైర్గా మా క్రిటికల్ టీం అందరు కలిసి సక్సెస్ఫుల్గా బయటకు పంపించడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పేషెంట్ వాళ్ళకి కానీ పేషెంట్ వాళ్ళ విలేజ్ వాళ్ళకి కానీ ఎంటైర్ నిర్మల్ జిల్లా ప్రజలకు కానీ మేము రుణపడి ఉంటాం. ఇట్లాంటి మన కేసెస్ ఉన్నా కూడా మా రోషిని హాస్పిటల్ నుంచి మేమందరం మీకు చేయుతగా ఉంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలుపుకోవడం జరుగుతుంది. నేను డాక్టర్ రోషిని ENT కన్సల్టెంట్ ఫ్రమ్ రోషిని హాస్పిటల్. మాకు ఇది దిస్ ఈజ్ లైక్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ మూమెంట్ అనమాట. వీఆర్ సో గ్రేట్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కన్సల్టెంట్స్ లైక్ సుమలత మేడం గారు, ప్రవీణ్ సార్, శ్రవణ్ సార్, సాయి సార్ అండ్ అవర్ పీడియాట్రిషియన్ సుధీర్ సార్. సో ఇలాంటి కేసెస్ ఇంకా మేము ఫర్దర్గా హ్యాండిల్ చేసి మంచి విత్ హ్యాపీ స్మైల్స్తో వాళ్ళని ఇంటికి పంపిస్తాం. సో ఇలాంటి కేసెస్ మాకు పంపిస్తే వీ విల్ ట్రీట్ ఇంకా గ్రేట్ఫుల్గా ట్రీట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ all the consultants, our nursing staff, our OT staff, anesthesia team and our sweepers gaani vallandarki huge thanks cheptanu. యువత మంచి మార్గాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు నిరంతరంగా శ్రమించాలని, క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి గుండెకోత మిగిల్చవద్దని సామాజిక పరివర్తన మహిళా సంక్షేమ సంఘం చైర్పర్సన్ మునుమరిది పేర్కొన్నారు. లక్ష్మణచంద మండలం మునిపల్లి గ్రామం చెందిన యువకుడు గొర్రె సాయిరాజ్ తన చిన్నతనంలో తండ్రిని కోల్పోవడంతో ఎలాంటి ఉపాధి లేక క్షణికావేశంలో ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు సామాజిక మాధ్యమం ద్వారా తెలపడంతో విషయం తెలుసుకున్న గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ రాంపల్లి రమేష్తో పాటు పలువురు యువకులు పోలీసులు ఫోన్ లొకేషన్ ద్వారా ఆయన రక్షించారు. సోమవారం సామాజిక పరివర్తన సంఘ సభ్యులు యువకుని కాపాడిన రమేష్ను సన్మానించడంతో పాటు సదరు యువకుని బర్త్డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమాల, రాణి, శాంతాబాయి, లింగారెడ్డి, యువకులు సాయిగౌడ్, అశోక్, గణేష్, గంగవ్వ, సాయవ్వ, సులోచన, పద్మ, లక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
చేసుకోవడానికి ప్రయత్నించగా దాన్ని అరికట్టడానికి మన పోలీస్ వ్యవస్థ, మేము గ్రామస్తులు వాని కొరకు లింకి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు అప్పయ్యపడం జరిగింది. వానికి ఆయుష్ ఎల్లకాలం 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు వాడి బర్త్డే సందర్భంగా వానికి ఒక చిన్న కేకు ద్వారా ఇచ్చేయడం జరిగింది. వాడు ఆరోగ్యంగా ఉండి మంచిగా కాపాడుకొని ఆరోగ్యం కాపాడుకొని మంచిగా పని చేసుకోవాలని చేద్దామంటారు. అయితే పేపర్లో చూసినాం అనమాట. అందరు కలిసి ఆ బాబుని కరెక్ట్ టైంలో రక్షించిండ్రని వాళ్ళని అప్రిషియేట్ చేస్తామని చెప్పేసి మేము సర్పంచ్ గారి దగ్గరికి రావడం, సర్పంచ్ గారి దగ్గరికి ఫోన్ చేశాము. అయితే ఈరోజు వాళ్ళ బాబు బర్త్డే, ఈయన సాయిరాజ్ బర్త్డే అనేటప్పటికి కంపల్సరీ మేము రావాలని మా మహిళా మండలి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. అది చిన్న క్షణికావేశంలో అట్లా ఆలోచన లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల తను అట్లా చేసుకుందామని ప్రయత్నం చేసిండు. కానీ గట్టి ఆయుష్ మన సాయిరాజుది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి నుంచి ఆయన ఈ రోజు మళ్ళీ పుట్టినట్టు, ఈ రోజు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఒక ఏదన్నా జాబ్ కానీ ఏదన్నా కానీ సెట్ చేసుకుంటాడని చెప్పేసి మేము మా బాబు లాగా మేము అనుకోని చెప్పేసి ఆయనకు బర్త్డే చేద్దామని చెప్పేసి సర్పంచ్ గారిని అడిగేసి మేము ఇక్కడ చేయడం జరిగింది. నేను చెప్పడం ఏంటనంటే, మనకు బాధలు అంటూ మనకు ఖచ్చితంగా వస్తాయి. బాధలు అనేటప్పుడు చీకటి వచ్చిన తర్వాత ఎట్లన్నా వెళ్తారు, ఎట్లా వస్తుందో కంపల్సరీ మనం కూడా పిల్లలకు ప్రోత్సహించాలి, మనం కూడా గట్టిగా వెనకాల నిలబడాలి. కానీ ఖచ్చితంగా అందరు కలిసి మన సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి సాయిరాజ్ తరఫున నిలబడి ఆయనకు మంచి ఒక ఉపాధిని కల్పించాలని మాతో కూడా అయినంత మటుకు. అడెల్లి మహాపోచమ్మ దేవస్థానం నూతన ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వచ్చే నెల 7వ తేదీ నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ఆలయ ప్రారంభోత్సవం వరకు పలువురు భక్తులు మాలాధారం స్వీకరించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారి సేవలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి మాలాధారం స్వీకరించారు. తెలంగాణ లోపల ప్రసిద్ధి చెందిన మన అడెల్లి మహాపోచమ్మ దేవి పునఃప్రతిష్ఠా భాగంగా భక్తులందరూ కూడా 11 రోజుల మాలాధారణ అందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు మంగళవారం రోజు చాలామంది భక్తులందరూ కూడా అమ్మవారి సేవ కొరకు సుమారు 80 మంది మాలాధారణ చేసుకోవడం జరిగింది. మరియు భక్తులకు అందరికి కూడా అమ్మవారి సేవా భాగ్యం కలిగించాలనే ఉద్దేశం చేత రేపు కూడా అమ్మవారి మాలాధారణ ఉంటుంది. కావున చాలామందికి ఈ తెలంగాణ లోపల చాలా ప్రాంతాల లోపల అమ్మవారి పైన విశేషమైన భక్తి కలదు. అందరూ కూడా చాలామంది అమ్మవారి మాల వేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సౌభాగ్యం కలగజేయడం కోసం రేపు కూడా మాలాధారణ కార్యక్రమం ఉంటుంది. రేపు మాల వేసుకున్న వారు 8వ తారీఖు నాడు రాత్రి మాల తీయాల్సి ఉంటుంది. 8వ తారీఖు నాడు సాయంకాలము భోజనం చేయకుండా కేవలం అల్పాహారం చేసి మాల తీయాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా మాలాధారణ చేసుకోవాల్సిందిగా
దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ అభిలాష్ ఆవిష్కరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా విజిలెన్స్ ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్, సంతోషం, అసిస్టెంట్ జిఆర్ఎస్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీవల్లి దేవసేవన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. కావడి సేవ, రథసేవ, పంచామృత స్వామిని అభిషేకించారు. గురుమాత రాజరాజేశ్వరి దేవి, అరకారు రాజవ్వ, వీరనారాయణ స్వామి, శనిగారం చిన్నయ్య, చింతపండు పోషిడి తదితరులు పాల్గొన్నారు. ఆలయ విశిష్టతను ఆలయ గురుస్వామి వివరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. चंदन के हारोम हारा हारोम हारा हारोम हारा गाने के मोरे गाने के हारोम हारा चंदन के हारोम हारा 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 अरे घर को ये ना అదృష్టం అంటే హారికదే. ఎంతో మంది తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు, దక్కని ఆ అదృష్టం ఆమెకు దక్కింది. ఇటీవల నిర్మల్ జిల్లాలో వైన్స్ టెండర్లో దరఖాస్తులకు లక్షలు డిపాజిట్ చేసి తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నా చాలా మందికి నిరాశ మిగిలింది. కానీ నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ అభిలాష్ నిర్వహించిన లక్కిటాలో గుర్రాల హారికకు 2 వైన్ షాపులు దక్కాయి. మద్యం వ్యాపారం తెలియకపోయినా 2 షాపులకు డిపాజిట్ డబ్బులు కట్టిన తమ అదృష్టాన్ని పరిష్కరించింది. 2 షాపులకు టెండర్ వేయగా 2 షాపులు లక్కిడిలో ఆమెగా దక్కడం గమనార్హం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న గంగిశెట్టి ప్రవీణ్ ను ఆరవై సంఘ సభ్యులు సాయి స్వప్నిక్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎందరో మందికి ప్రాణదాతగా నిలిచి 100 సార్లు రక్తదానం చేసే ప్రవీణ్ ఆదర్శపాయుడని, 60 సంవత్సరాల్లో సైతం రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారని కొడియారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు. కొంతకాలంగా నిర్మల్ పట్లోని పాత బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని యువకుడికి సోమవారం సామాజిక కార్యకర్త హజార్ ఖాన్ దుస్తులు తొడిగారు. కొంతకాలం మతిస్థిమితం లేక వ్యక్తి దుస్తులు లేకుండా రోడ్డుపై సంచరిస్తున్నాడు. ఇది గమనించిన ఆయన మానవతా దృక్పథంతో స్పందించి నూతన దుస్తులు అందించాడు. మతిస్థిమితం లేని వ్యక్తులు కనబడితే వారిని ఇబ్బంది పెట్టక ఆదరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఐడెల్లి ఆలయ నూతన మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు, మాలాధారణ స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Jungle.